హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి మిరియాల రసం అయితే చూపిస్తాను. మరి చలికాలంలో జలుబులు, దగ్గులు, జ్వరాలు అన్నీ వస్తుంటాయి కదండి. ఇలాంటి టైంలో ఈ మిరియాల రసం చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, మంచి రిలీఫ్ ఇస్తుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీంట్లో కొన్ని మిరియాలు తీసుకోవాలి. మిరియాలు, జీలకర్ర. మిరియాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈ రెండు దంచుకున్నాక ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలైతే పొట్టు తీయకుండా వేసుకోండి. అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి. కడిగిన తర్వాత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు నానాలి కదా. మనం దేంట్లో అయితే రసం ప్రిపేర్ చేసుకుంటున్నామో దాంట్లోనే చింతపండు రసం అయితే వేసుకోవాలి. మనకు కావాల్సినంత. నేనైతే ఎంత తీసుకున్నానో. ఇప్పుడు దీంట్లో కొంచెం కల్లుప్పు, పసుపు, కరివేపాకు, అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిది ఉంది కదా, ఇందులో కొంచెం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది బాగా మరగాలి. ఇప్పుడు కొంచెం దీంట్లో కారం వేసుకోండి. ఇది బాగా కలుపుకొని ఒక 20-30 మినిట్స్ అయితే ఇది బాగా మరగాలి. ఇప్పుడు పై వరకు ఉంది కదా, అది సగంకి వెళ్ళినంత వరకు మనం మరిగించుకోవాలి. చూస్తున్నారా? ఇప్పుడు దీన్ని తాలింపు అయితే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం వామ్ వేసుకోండి. వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్ అవుతుంది. ఇందులో ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసిన తర్వాత అంతే, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ తాలింపు రసంలో వేసేస్తే ఇంక మిరియాల రసం అనేది రెడీ అయిపోయినట్టే. ఇది జలుబు చేసిన, జ్వరం వచ్చిన అలాంటి టైంలో ఇలాంటి రసం చేసి పెట్టండి, మంచి రిలీఫ్ ఇస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.